సర్పంచ్ అంటే పంచాయతీకి ప్రథమ పౌరుడే కాదు, సమస్యను దగ్గరుండి పరిష్కరించే వారధి. అందుకే పంచాయతీ పరిధిలో సర్పంచ్ కు ఇచ్చే గౌరవం మరెవరికీ దక్కదు. అందుకేనేమో ఆ ఊర్లో వచ్చిన సమస్యలకు తన ప్రాణాన్ని అడ్డేసి నిలబడ్డారు సర్పంచ్ నరేష్. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హట్యాతండ స్థానికంగా ఉన్న ఎన్ఎస్పి పాలేరు కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే సమయంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ డ్రైవర్ అదృష్టం బాగుంది. రెప్పపాటులో ట్రాక్టర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలువలో ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రాణాపాయం తప్పినా కూడా జీవనాధారమైన ట్రాక్టర్ మాత్రం నీళ్లలో మునిగిపోతూ కొట్టుకుపోతోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ నరేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాలువలో నీటి ఉధృతి, కొట్టుకుపోతున్న ట్రాక్టర్ను చూసి అధికారులు, స్థానికులు బిక్కుబిక్కుమంటున్న నరేష్ మాత్రం ధైర్యంగా కాలువలోకి దూకాడు. వెంటనే తాళ్ల సాయంతో ట్రాక్టర్కు తాళ్లు కట్టి తన సొంత ఖర్చులతో జేసీబీని తెప్పించి దాని సాయంతో ట్రాక్టర్ను బయటకు తీశాడు సర్పంచ్ నరేష్. ఇకపోతే సర్పంచ్ నరేష్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ప్రాణాలకు తెగించి ట్రాక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంతో ట్రాక్టర్ యాజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రతి ఊరికి ఉంటే ఆ ఊరికే కాదు, రాష్ట్రానికే గర్వకారణమంటూ స్థానికులు సర్పంచ్ నరేష్ ను అభినందించారు.